అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బిజీగా ఉన్నానండి. అందుకే ఈ మధ్యకాలంలో వ్లాగ్స్ అనేది షేర్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి మళ్ళీ అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కానీ ఒక 2 వీడియోలు కానీ అలా అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నా వీడియోలు షేర్ చేయకపోతే కనుక నా యూట్యూబ్ కూడా ఇంకా పూర్తిగా డల్ అయిపోతుంది అనిపించింది. ఏం చేస్తావు, బిజీ అయిపోవటం వల్ల ఇంకా వీడియోలు అయితే షేర్ చేయలేకపోయాను. ఇంకా ఎవరైనా కామెంట్ చేసినా కానీ ఆ కామెంట్స్కి కూడా కొన్నిటికి రిప్లై ఇవ్వడానికి నాకు వస్తుంది, అంటే అక్కడ బటన్ ఆన్ అవుతుంది. కానీ కొన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి కూడా నా మొబైల్లో ఎందుకు అలా రావట్లేదు. ఇంకా టెక్ ఛానల్ వాళ్ళని అడిగితే అది మొబైల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు అని అన్నారు. హ్యాంగ్ అయిపోయి ఆ రిప్లై ఇవ్వడానికి కూడా రావట్లేదు. యూట్యూబర్స్కి కూడా ఎవరికైనా వీడియోలు చూస్తున్నాను కానీ వాళ్ళకి కామెంట్ పెడదామంటే రావట్లేదు. అది మొబైల్ ప్రాబ్లము. ఇంకా అలా అయిపోయింది. అందుకని ఇక్కడే ముందే చెప్తే యూట్యూబర్స్ కూడా తెలుసుకుంటారు కదా అనేసి ఇక్కడ ఈ విషయం అయితే తెలియజేస్తున్నాను. ఇంకా శనివారం రోజు కదా, అందుకని దేవుడికి కొంచెం నైవేద్యం చేద్దామని పాలైతే స్టవ్ మీద పెట్టేశానండి. కొంచెం బియ్యం కడిగి పెట్టుకున్నాను. బియ్యం ఇంకా తర్వాత కొద్దిగా సగ్గు బియ్యం కూడా ముందే నానబెట్టి పెడుతున్నాను. పాలు కాగిన తర్వాత ఈ బియ్యము సగ్గు బియ్యం అందులో వేస్తాను. బియ్యంలో కూడా కొద్దిగా పెసరపప్పు కూడా వేస్తాము. ఇంకా దేవుడికి పెట్టే నైవేద్యంలో కొద్దిగా పెసరపప్పు కానీ శనగపప్పు కానీ వేస్తాం మేమైతే. అందరూ వేసుకుంటారు. ఇంకా ఇందులో స్పెషల్ ఏం లేదు. ఎప్పుడు చేసే నైవేద్యమే ఇదే చేస్తాను ఎక్కువ. శుక్రవారం కానీ శనివారం కానీ ఎప్పుడైనా దేవుడికి నైవేద్యం పెట్టాలంటే ఎక్కువగా నేను చేసేది బియ్యం పాయసమే. అదే కొద్దిగా అయితే తింటారు మా ఇంట్లో. ఇంకా వేరేది ఏదైతే తినరు. అందుకని ఇంకా అలా వేరే ఏమి చేయను. పాలు కాగేలోపు పూజా సామాగ్రి క్లీన్ చేసుకుందామని అవైతే కొంచెం లిక్విడ్ వేసి నానబెట్టేశాను. ఈలోపు పాలు కాగేలోపు ఇవన్నీ నానితే కడిగేయచ్చు అనేసి పాలు కాగిన తర్వాత ఇంకా ఈ బియ్యం అయితే పాలల్లో వేస్తున్నానండి. ముందుగా నానబెట్టుకుంటే కనుక మనం కొంచెం పాయసం అనేది త్వరగా ఉడుకుతుంది. అందుకని అలా నానబెట్టి పెడతాను కడిగేసి. ఒక గిన్నెలో పాలు కాగేలోపు ఇవి నాన్నే ఇంకా అందులో వేసి కలబెట్టేసి ఇంకా మధ్యలో అవి కడుగుతూ ఇవైతే చేసుకున్నాను. ఇవైతే బెల్లం నీళ్ళు, అంటే బెల్లం కొంచెం వాటర్ వేసి ఉడికించి ఇందులో వడబోస్తానండి. నేను ఎప్పుడు పాయసం చేసినా అంతే, అలానే చేస్తాను. ఎందుకంటే ఇంకా బెల్లంలో ఏమైనా నలకలు అలా ఉంటాయి కదా, అందుకని బెల్లం కూడా కొద్దిగా మనం పాకంలాగా ఉడికించి పోస్తే కనుక పాలు ఇరగకుండా టేస్ట్ కూడా బాగుంటుంది పాయసము. కొంచెం తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువ పాలే ఎక్కువ వేస్తాం. కొంచెం నీళ్ళు అయితే తక్కువగా అండి వేయను, కొద్దిగా వేస్తానంటే ఒక 3 భాగాలు పాలు అయితే 1 భాగం నీళ్ళు వేస్తాను. కొద్దిగా 1 గ్లాస్ వేస్తాను, కాఫీ గ్లాస్ అన్నీ బియ్యము. ఇంకా ఇంతవరకే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇంకా ఇందులో నెయ్యిలో కొంచెం కిస్మిస్ అవి ఏం చేయడానికి నెయ్యి అయితే వాడంది లేదు. ఇంకా ఎంతవరకు ఉంటే మనం దేవుడు మనకి ఏ రోజు ఎంతవరకు ఏది ప్రాప్తమో అంతవరకు అన్నట్టు, ఎంతవరకు ఉంటే మనకి అంతవరకే దేవుడికి పెడతాం కదా నైవేద్యం. కానీ ఏదైనా ఇంట్లో పనులు అవి ఎలాంటివి ఉంటే పెడతాం, లేదు అంటే కొంచెం చిన్న బెల్లం ముక్క పెడతాం. అంతేగాని ఇంకా లేనిదని చేయకుండా ఉండలేం కదా. ఉన్నంతలో దేవుడికి ఏదైనా నైవేద్యం అయితే చేసి పెడతాం కదా. ఇంకా అందుకని పాయసం అయితే అంతవరకు చేసి పక్కన పెట్టేసి దేవుని పటాలు క్లీన్ చేసుకొని దేవునికి పటాలకి బొట్లు అయితే పెడుతున్నానండి. బొట్లు కూడా కొంచెం బాగా, ఏ పని చేసినా నేను ఈ పనేనే కాదు, ఏ పని చేసినా శ్రద్ధగా నీట్గా చేస్తాను. చేస్తే కనుక, చేయకుంటే ఇంకా అసలు చేయను అనమాట. అందుకని దేవుడి పటాలకి బొట్లు కూడా చాలా రౌండ్గా నిదానంగా పెట్టుకుంటాను. పూజ కూడా ప్రశాంతంగా చేసుకుంటాను. ఇంకా చేస్తే ప్రశాంతంగా కూర్చొని చేస్తాను. హడావుడిగా చేయాలి ఇంకా అలా అంటే నేను అసలు చేయను అనమాట. మళ్ళీ తీరిగ్గా ఉన్నప్పుడు చేసుకోవచ్చు అని. ఏదైనా మనం ప్రశాంతంగా చేస్తేనే అది అంతవరకు తృప్తి అన్నట్టు నేను అనుకుంటాను. ఏదో హడావుడిగా చేసాము పూజ అయిపోయింది అని అలా అయితే చెయ్యను. మనం పూజ కూడా ఏకాగ్రత, నిజంగా పూజ చేస్తే కనుక మనకి ఏమొస్తుందంటే ఓర్పు, సహనం, ఇంకా ఏకాగ్రత, ఏదైనా కొంచెం నిదాన తత్వం అంటారు కదా, మనలో ఉన్న కోపం పోయి నిదానంగా ఉండటం అనేది వస్తుందండి, ప్రశాంతంగా ఉండటం. ఇంకా చక్కగా బొట్లు పెట్టానని చూపిస్తున్నాను. ఇంకా అన్ని దేవుని పటాలకి తక్కువగా ఉన్నాయి దేవుని పటాలు. ఇవి కూడా తీసేసి 2 పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంకా అది ట్రై చేస్తున్నాను. కానీ ఇంకా ఇవన్నీ తీసి 2 పటాలు, అంటే చాలామంది ఈ మధ్యకాలంలో 1 పటం లేదా 2 పటాలు, అంటే పండగలప్పుడు తుడచడానికి ఇబ్బంది అవుతుందని 1 లేదా 2 పెట్టుకుంటున్నారు. ఇంకా నేను కూడా అలా పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంకా అది ఎప్పుడు కుదురుతుందో, ఇంకా ఏదైనా ఒక టైం రావాలి కదా. ఏది ఏమనుకున్నా, మనం ఎన్ని అనుకున్నా కానీ, ఎంత ఆరాటపడినా ఏది ఎప్పుడు జరగాలో, ఎప్పుడు మన ఇంటికి రావాలో అప్పుడే వస్తుంది. ఏదైనా శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కదలదు అంటారు కదా.
మనం ఎంత మార్పు చేయాలా ఏం చేయాలన్నా కానీ దేవుడి దయ కూడా కొద్దిగా అనేది ఉండాలి. 99% మనం కష్టపడ్డ 1% అనేది దేవుడి దయ కూడా ఉండాలి కదా ఏదైనా జరగాలంటే. నేనైతే అలానే అనుకుంటానండి. మనం 99% కష్టపడాలి, 1% దేవుడి దయ కూడా చూపించాలి మన మీద అని అనుకుంటాను. ప్రశాంతంగా ఉండటానికే నేను ఎక్కువైతే పూజలు చేసుకుంటానండి. ఏదో ఇంకా దేవుడి పూజ చేయగానే ఈరోజే మనకి కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి అలా అయితే అనుకోను. పూజ చేసితే మన ఇంట్లో చూడండి, పండగ రోజు మనం ఎంత ఆనందంగా ప్రశాంతంగా ఉంటామో కదా. అందుకని ఉదయాన్నే ఇంట్లో మంచిగా దీపాలు వెలుగుతూ అగరబత్తీల స్మెల్ వస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అండి. పుట్టింట్లోనూ అత్తింట్లోనూ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడు అయిన వాళ్ళు చాలామంది ఈ శనివారం రోజు దేవుడికి కొంచెమైనా నైవేద్యం చేసి పెట్టి ఇంకా పూజా గది క్లీన్ చేసుకొని టెంకాయ కొట్టుకొని కొంచెం స్పెషల్గా అయితే చేసుకుంటారు. వెంకటేశ్వర స్వామిని కొలిచే వాళ్ళు ఏది ఆపద వచ్చినా దాదాపుగా నేనైతే వెంకటేశ్వర స్వామికి మొక్కుంటాను. ఏది ఆపద వచ్చినా చిన్నది వచ్చినా నా విషయంలోనూ వేరే వాళ్ళ విషయంలోనూ ఈ మధ్యకాలంలో నేను నా విషయంలో కన్నా వేరే వాళ్ళ విషయంలో దేవునికి మొక్కుంటే అది త్వరగా జరిగిపోతుంది. మరి ఎందుకో దేవుడు నా విషయంలో ఒకటే ఒక కోరిక ఉంది, అది మాత్రం నెరవేర్చడం లేదు. కానీ నేను 3 సందర్భాలు ఈ మధ్యకాలంలో నేను వేరే వాళ్ళకి ఇలా ఆపద వచ్చింది, వాళ్ళకి నెరవేరితే వాళ్ళు 7 శనివారాలు చేస్తారు దేవుడా అని మొక్కుంటే వాళ్ళకి త్వరగా తీరింది, వాళ్ళు స్టార్ట్ చేసి చేసుకుంటున్నారు. మరి నాకెందుకో ఇలా జరుగుతుంది అంటే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు కదా. సహనం ఓర్పు ఎంతవరకు ఉంది, భరించే వాళ్ళకే కష్టాలు ఇస్తాడు దేవుడు అంటుంటారు కదా. అది మనం ఎంతవరకు శక్తి భరించగలమో దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. దేవుడు బిడ్డలను అయితే బాధ పెట్టాడు కదా. ఎప్పటికప్పటికి ఖచ్చితంగా మనం అనుకున్నది అయితే దేవుడు చేస్తాడని నాకైతే నమ్మకం ఉంది. నా జీవితంలో నేను అనుకున్నవన్నీ దాదాపుగా అయితే జరిగినాయి. దేవుడు ఎప్పుడు కూడా నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం అయితే చేయడు, కాకపోతే కొంచెం ఆలస్యం చేస్తాడు. ఎంతవరకు వీళ్ళ ఓర్పు సహనం ఉంది అని పరీక్షిస్తాడు, అంతేకాని మన సంకల్ప బలం గట్టిదైతే మనం ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు దానికోసం మనం కృషి చేస్తుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజుకైతే నెరవేరుతుందండి. ఇంకా రామకోటి అయితే రాసుకుంటున్నాను. రామకోటి రాయటం అయితే స్టార్ట్ చేసి కొన్ని రోజు రాస్తాను. అది మనం ప్రతిరోజు కూడా సరి సంఖ్యలో రాయాలంటారు. సరి సంఖ్యలో రాసి ఆ రోజుకి ముగి పూజా గది ఇలా కలకల్లాడుతూ ఉంటే నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా పాజిటివ్గా మంచి ఎనర్జీగా ఉంటుంది. ఇంకా పూజా గదిని అలా చూసుకుంటూ పనులు అయితే చేసుకుంటాను ఎక్కువ. అంటే మాకు కిచెన్లోంచి హాల్లోకి వెళ్ళాలి అంటే పూజా గది అలా దాటి వెళ్ళాలి కదా. అందుకని దేవుణ్ణి ఎన్నిసార్లు చూసుకుంటానో అసలు అలా చూసుకుంటూ ఉంటే ఇంకా మనకి ఇంకా ఉత్సాహంగా హ్యాపీగా అనిపిస్తుంది. మనం అంతే కదా, పండుగ రోజులలో కూడా చాలా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే దేవుళ్ళు మనకి పండుగలు పెట్టింది మన పెద్దలు, ఎందుకంటే ఆ రోజు మంచిగా పూజ చేసి చాలా హ్యాపీగా ఉంటారనేసి పండుగలు అలానే మన పెద్దలు అంటుంటారు. అప్పటి కాలంలో తీరిక అనేది ఉండదు, అందుకే ఆ ఒక్కరోజైనా తీరికగా ఉండి మంచిగా వండుకొని తిని చక్కగా పూజ చేసుకుంటారు దేవుడికి ఒక్కరోజైనా అని పెద్దలు పండుగలు పెట్టారు అని అంటూ ఉంటారు. అదైతే నాకు సరిగ్గా అయితే తెలియదు, పెద్దలు అంటుంటారని నేను విన్నాను. ఇంకా ఇవాళ టిఫిన్కి అయితే ఉప్మా చేసామండి. ఇంకా ఇలాంటి రోజులలో సింపుల్గా అయిపోవడానికి ఉప్మానే చేస్తాను ఎక్కువగా. వారానికి ఒకసారైనా మా ఇంట్లో ఉప్మా ఉంటుంది. ఒకరోజు ఉప్మా, ఒకరోజు ఉగ్గాని, ఖచ్చితంగా 2 రోజులు దోశ, ఒకరోజు పొంగనాలు. ఇంకా ఉప్మాలోకి నల్లకారం ఉంటే అది వేసుకొని తింటున్నాను. నల్లకారం ఈ చలికాలంలో నల్లకారం అయితే ఖచ్చితంగా మా ఇంట్లో ఎక్కువగా ఉంటుంది. ఇంకా కూర్చొని తింటేనే నాకు ప్రశాంతంగా తిన్నట్టు ఉంటుంది. బఫే సిస్టంలో పెళ్ళిళ్ళల్లోకి వెళ్తాం కదా, ఎప్పుడైనా బఫే సిస్టమ్ పెడితే అసలు అప్పుడు కడుపు నిండా తిన్నట్టే ఉండదు. నిలబడి తింటే అది అసలు తిన్నట్టే ఉండదు. నాకు చాలా నిదానంగా కూర్చొని తింటేనే తిన్నట్టుగా ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఇవాళ మా అబ్బాయి ఇంకా సెకండ్ సాటర్డే కదా, ఇంటి దగ్గరే ఉంటే ఏం కర్రీ చేయాలంటే ఆలూ ఫ్రై చేయమన్నాడు. ఇంకా పిల్లలు ఎవరైనా అంతే కదా, ఇష్టంగా తినేది ఆలూ ఫ్రై. మనం కూడా త్వరగా అయిపోతుందని అదే ఎక్కువగా చేస్తాం. నేనైతే అదే త్వరగా, ఇది కట్ చేయటం ఈజీనే, అసలు ఫ్రై చేయటం చాలా అంటే చాలా ఈజీ. త్వరగా కట్ చేసుకోవచ్చు, త్వరగా ఈజీగా అయిపోతుంది కర్రీ. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా పప్పు అది కాంబినేషన్ ఏం లేకపోయినా కానీ
పప్పు ఉన్నా కానీ మా పిల్లలకైతే ఎక్కువగా ఏదోటి మళ్ళీ కాంబినేషన్ కంపల్సరీ. ఎగ్ బాయిల్ కానీ, ఎగ్ ఆమ్లెట్ కానీ, ఇంకా ఇలా ఏదైనా ఫ్రై కర్రీ కానీ ఖచ్చితంగా కావాలి. ఎక్కువగా నేను చేసేది బెండకాయ కొంచెం ఫ్రై అంటే ఎక్కువగా ఆయిల్ వేస్ట్ చేయను, కొద్దిగా వేస్తాను. ఈ ఆలుకి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేస్ట్ చేస్తాను. మిగతాయన్నీ పులుసు కర్రీలు ఎక్కువగా. మిగతాయి ఏమైనా బీరకాయ, సొరకాయ, వంకాయ ఇంకా ఇలాంటివన్నీ ఎక్కువగా సాయంత్రం పూట చేయటానికి ఎక్కువగా పులుసు కర్రీలు అయితే చేసుకుంటాము. ఎందుకంటే చపాతీలేకి మా మామయ్య కానీ మా మామయ్యకి రొట్టె కావాలి. రొట్టెలేకి ఎక్కువగా పులుసు కర్రీలే కావాలి. ఫ్రై అంటే ఎక్కువగా తినరు. ఓన్లీ ఆలు ఒక్కటే ఫ్రై. ఆలు 50% కుక్ అయిన తర్వాత ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసాను. ఇలా అయితే మనకి అన్నంలో కలుపుకోవడానికి మంచిగా వస్తుంది. ఓన్లీ మనకు ఆలునే అయితే మరీ ఫ్రైగా అయిపోయి అన్నంలోకి కలుపుకోవడానికి సరిగ్గా రాదు కదా, అందుకని ఒక ఆనియన్ అయితే వేసాను. ఇంకా 50% ఆలు ఫ్రై కావాలి. ఈ లోపుగా ఆనియన్ కూడా ఫ్రై అవుతుంది. ఇంత మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, కొద్దిగా సాల్ట్, కరివేపాకు, వెల్లుల్లి కచ్చపచ్చగా రోట్లో వేసి దంచి వేస్తున్నాను. కొంచెం కారం, కొంచెం కూర పొడి, అంటే మేము కూరలలోకి సపరేట్గా పొడి చేసుకుంటాము. ఆ కూర పొడి, కొద్దిగా కొబ్బరి పొడి, కొంచెం ధనియాల పొడి, ఇంక ఇవన్నీ వేసి ఒకసారి కలిపి కొద్దిగా ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. కూర పొడి అంటే మేము సపరేట్గా చేసి పెట్టుకుంటాము. పులుసు కర్రీలలోకి ఎక్కువగా వేస్తాం, కొంచెం దీంట్లోకి అయితే కొద్దిగా తక్కువ వేసాను. కానీ పులుసు కర్రీలలో అంటే కొంచెం వాటర్ వేస్తాం కదా, కొంచెం గ్రేవీ లాగా చిక్కగా రావాలంటే కూర పొడి 2 స్పూన్లు వేస్తే కనుక చిక్కగా వస్తుంది. అందుకని అది ఎక్కువ చేసి పెట్టుకొని ఉంటాము. ఇంకా ఇవి సాయంత్రం కర్రీ చేద్దామని శనగలు, తెల్ల శనగలు, కొంచెం అలసందలు నానబెడుతున్నాను. ఈవినింగ్ కర్రీ చేయాలంటే మధ్యాహ్నం నానబెడితే అవి నానతాయి. వారానికి ఒక్కసారైనా ఈ కర్రీ అయితే చేస్తాను. ఎందుకు అంటే ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు కూడా ప్రతిరోజు ప్రోటీన్ ఎక్కువగా పెట్టాలి. మనం కూడా మన డైట్లో ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి కదా, అందుకని వారానికి ఒకసారి కర్రీ చేస్తాను. పిల్లలకు కూడా ప్రోటీన్ తక్కువ అయితే కనుక చదువుకునేటప్పుడు వెంటనే ఇంకా బుక్ తెరిచి అలా బుక్ పట్టుకున్నారంటే నిద్ర వచ్చేస్తంట. అందుకని ప్రోటీన్ ఎక్కువగా అందిస్తే కనుక పిల్లలకి వాళ్ళు ఎక్కువసేపు ఎంత సమయం మేలుకోవాలో అంత సమయం మేలుకొని చదువుకుంటారంట. అందుకని ఎక్కువగా పిల్లలకి ప్రోటీన్ ఎక్కువ పెట్టాలి. ఎదిగే పిల్లలకి ప్రోటీన్ ఎక్కువగా పెట్టాలి అంటారు కూడా. ఇంకా నాకు మా అబ్బాయికి వేడివేడి అన్నము, కర్రీ ఇద్దరికి వెంటనే ఇంకా వేడివేడి అన్నం తినాలన్నా అదృష్టం ఉండాలంటారు కదా. ఎందుకంటే బయటికి వెళ్ళే వాళ్ళు వేడివేడిగా తినలేరు. మా వారు అంటుంటారు, ఇంటి దగ్గర ఉంటే వేడివేడి అన్నం మీరు తింటారు, మేము బయటికి వెళ్ళినప్పుడు మాకు ఎలా కుదరదు అంటుంటారు. అలా వేడివేడి తినాలన్నా అదృష్టం ఉండాలి. లంచ్ బాక్స్లో అలా తీసుకెళ్లే వాళ్ళు వేడివేడి తినలేరు కదా. ఉదయాన్నే హడావుడిగా వండుతాము, ఆ క్యారల్లో పెట్టేస్తాము, తీసుకొని వెళ్తూ ఉంటారు కదా. మనం ఇంటి దగ్గర ఉండే వాళ్ళమైతే వేడివేడిగా వండుకొని తినచ్చు. మేము మామూలుగా ఏదైనా అంతే, ఇంకా మధ్యాహ్నం లంచ్ వండితే వండిన వెంటనే ప్లేట్లలో పెట్టుకొని తినేస్తాము. ఇంకా ఈ వీడియో కూడా ఇంతవరకు ముగిచ్చేస్తున్నాను. చివరి వరకు చూసి ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ